ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. భర్తకి లోబడి బిడ్డల్ని ప్రేమిస్తూ, వారి కొరకు ప్రార్థిస్తూ, జ్ఞానం గల స్త్రీ వలె మన కుటుంబాన్ని కట్టుకుందామండి. అదేవిధంగా దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోవేలు 2వ అధ్యాయము 14వ వచనము. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకుని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, మీకు దీవెనగా అనుగ్రహించును. ఆమేన్. మనము ఆయన ఆజ్ఞలను అనుసరించడంలో, ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో, ప్రార్థన చేయటంలో ఎక్కడైనా దేవునికి వ్యతిరేకముగా, దేవునికి లోబడకుండా మనము జీవిస్తూ ఉంటే, అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు కార్యము జరగట్లేదు అని మనము ఆలోచిస్తుండగా మనము పశ్చాత్తాపపడి, అవును నేను నా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం లేదు, ఆయన ఆజ్ఞలకు నేను లోబడి ఉండట్లేదు, చేయవలసినంత ప్రార్థనను నేను చేయలేకపోతున్నానని పశ్చాత్తాపపడి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు కూడా పశ్చాత్తాపపడంట, అయ్యో నా బిడ్డల్ని దీవించాలి, నా బిడ్డల పరిస్థితి నేను మార్చాలి అని దేవుడు మన ప్రతి పరిస్థితిని మారుస్తారు. మార్చడు. మీకు దీవెన అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నారు, మన పశ్చాత్తాప హృదయాన్ని చూస్తూ ఉన్నారు. దేవుడు ఆయన మనసు త్రిప్పుకొని మన పశ్చాత్తాపాన్ని చూసి మన ప్రతి పరిస్థితిని ఆయన మార్చి దీవెనగా తిరిగి మనకి అనుగ్రహించబోతున్నారండి. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనము దేవుని యొక్క పాదాలే పట్టుకుందామని పశ్చాత్తాపడదాం. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిద్దాము. దేవుడు మనమున్న ప్రతి బంధకం నుంచి, ప్రతి సమస్య నుంచి, పోరాటం నుంచి దేవుడు విడుదలిచ్చి మనల్ని ప్రతి పరిస్థితి దీవెనగా మార్చి మనకు అనుగ్రహిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితాలు యేసు నామంలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 ఆదరించు మాట, బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట,